తనకు కేటాయించిన తరగతి యందు ఒక విద్యార్థికి బొమ్మలు గీసే సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఒకవేళ ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటే అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన మూల్యాంకన సాధనాలు వరుసగా. ఆప్షన్స్ వచ్చేసి నిర్ధారణ మాపని, శోధనా సూచిక. ఆప్షన్ 2 శోధనా సూచిక, నిర్ధారణ మాపని. ఆప్షన్ 3 సామర్థ్య నిర్ణయ నికష, శోధనా సూచిక. ఆప్షన్ 4 వచ్చేసి నిర్ధారణ మాపని, సామర్థ్య నిర్ధారిత నికష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శోధనా సూచిక, నిర్ధారణ మాపని. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపులో భాగంగా ప్రగతి నమోదు రిజిస్టర్ నందు నమోదు చేయవలసిన మార్కులు వరుసగా 800, 800. నెక్స్ట్. మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి సరైనది కానిది. మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి సరైనది కానిది పరిమాణాత్మకం మాత్రమే అనేది సరైనది కాదు. నెక్స్ట్. ఒక పాఠ్యాంశంలో కొంత భాగం నందు విద్యార్థుల సాధనా స్థాయిని తెలుసుకొనుటకు నిర్వహించు అంశం నికష. నెక్స్ట్. ఒక విద్యార్థికి ఒక పరీక్షను నిర్వహించు గుణాత్మక ప్రక్రియ. ఒక విద్యార్థికి ఒక పరీక్షను నిర్వహించు గుణాత్మక ప్రక్రియ వచ్చేసి మూల్యాంకనం. నెక్స్ట్. మాపనంతో పాటు నిర్వహించే గుణాత్మక ప్రక్రియ. మాపనంతో పాటు నిర్వహించే గుణాత్మక ప్రక్రియ వచ్చేసి మూల్యాంకనం. నెక్స్ట్. మాపనంతో పాటు నిర్వహించే గుణాత్మక ప్రక్రియ మూల్యాంకనం. నెక్స్ట్. వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం. అదే వంటవాడి వంటను అతిథులు రుచి చూస్తే సంకలనాత్మక మూల్యాంకనం అని తెలిసింది. రాబర్ట్ స్టెక్స్. నెక్స్ట్. రమేష్ అనే విద్యార్థిని ఒక పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా ఒక గణన రావడం జరిగింది. అయితే ఆ పరీక్షకు గల కారణ లక్ష్యం విశ్వసనీయత. నెక్స్ట్. ఏ ఉద్దేశంతో పరీక్షకు నిర్వహించామో అది నెరవేరినట్లయితే ఆ పరీక్షకు గల లక్షణం సప్రమాణత. నెక్స్ట్. ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు గణన చేసినా ఒకే మార్కులు వస్తే ఆ పరీక్షకు గల లక్షణం లక్ష్యాత్మకత. నెక్స్ట్. రేణుక అనే విద్యార్థిని రాసిన సమాధాన పత్రాన్ని ABCD అనే ఉపాధ్యాయులు గణన చేసినప్పుడు వచ్చిన మార్కులు వరుసగా 45/50, 46/50, 47/50, 41/50. ఈ పరీక్షలో లోపించిన లక్షణం లక్ష్యాత్మకత. లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని నిర్వహించు సందర్భం. పాఠ్యాంశ బోధనకు ముందు. నెక్స్ట్. బహుళైచ్ఛిక ప్రశ్న నందు సరికాని సమాధానాలు వికర్షణీయాలు. నెక్స్ట్. విద్యార్థుల్లో అనుమతి తర్కాన్ని పెంపొందించడంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నతమైనవి. లిండ్ క్విస్ట్. నెక్స్ట్. నమ్యత గల మూల్యాంకనం రకం రూపణ. నెక్స్ట్. అనియత రూపంలో జరుగుతుంది అనే గుణం గల పరీక్షలు మౌఖిక పరీక్షలు. నెక్స్ట్. ఉమ్మడి సంబంధాన్ని కానీ ఉమ్మడి ధర్మం ఆధారంగా రూపొందించబడే ప్రశ్నలు సంసర్గ ప్రశ్నలు. నెక్స్ట్. లూయి పాస్చర్ డాష్ అలెగ్జాండర్ పెన్సిలిన్ ప్రశ్నారూపం సాదృశ్య ప్రశ్నలు. నెక్స్ట్. పరిమాణాత్మకం మరియు గుణాత్మకం కలిగినవి మూల్యాంకనం. నెక్స్ట్. అభ్యసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నిర్వహించు మూల్యాంకనం రకం రూపణ మూల్యాంకనం. నెక్స్ట్. నిర్ణీత కాలానంతరం విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకొనుటకు ఉపయోగపడు మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. నెక్స్ట్. విద్యార్థుల గురించి నిరంతర పరిపుష్టిని అందజేస్తుందనే గుణం గల మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. నెక్స్ట్. ఉత్తమ మూల్యాంకనం లక్షణం కానిది ఏది కాదు. నెక్స్ట్. విద్యార్థిలో గుణం ఉందా లేదా అని గుర్తించుటకు ఉపయోగపడు మూల్యాంకన సాధనం శోధన సూచికలు. నెక్స్ట్. ఒక విద్యార్థిలో ఒక గుణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనుటకు ఉపయోగపడు మూల్యాంకన సాధనం
నిర్ధారణ మాపనలు. నెక్స్ట్ 2, 4, 6, 9 ప్రశ్న రూపం వర్గీకరణ ప్రశ్నలు. నెక్స్ట్ లోపాలను గుర్తించవచ్చు కానీ నివారించలేం అనే పరిమితి గల మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ లోపాలను నిర్ధారించి నివారించుట వల్ల అభ్యసన కార్యక్రమంలో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తుందనే గుణం గల మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ విద్యార్థుల జ్ఞాన అవగాహనలను తొందరగా గుర్తించుటకు ఉపయోగపడు పరీక్షలు మౌఖిక పరీక్షలు. నెక్స్ట్ భాషా నైపుణ్యాలను పెంపొందించే పరీక్షలు వ్యాసరూప పరీక్షలు. సమాధానం సూటిగా స్పష్టంగా చెప్పబడే పరీక్షలు సంక్షిప్త పరీక్షలు. నెక్స్ట్ ఆత్మాశ్రయత ఎక్కువ గల ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ విశ్వసనీయత ఎక్కువ గల ప్రశ్నలు విషయనిష్ట ప్రశ్నలు. నెక్స్ట్ తార్కిక ఆలోచన సృజనాత్మకత పెంపొందించే ప్రశ్న రకం వ్యాసరూప ప్రశ్న. నెక్స్ట్ మూల్యాంకనం అవగాహన వినియోగం లాంటి ఉన్నత బౌద్ధిక ప్రక్రియలను పెంపొందించే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ భావ ప్రకటన భావస్వేచ్ఛను పెంపొందింపజేయు ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ గణితం నందు ఎక్కువగా ఉపయోగించబడతాయనే ప్రశ్న రకం మౌఖిక ప్రశ్న. నెక్స్ట్ ప్రతిచయన జనాభాపై పరీక్షించి రూపొందించబడే పరీక్షలు ప్రామాణీకృత పరీక్షలు. నెక్స్ట్ ఒకే సమయంలో వేరువేరు విద్యార్థులు వేరువేరు చోట్ల నిర్వహించబడే పరీక్షలు ప్రామాణీకృత పరీక్షలు. నెక్స్ట్ డిఎస్సి పరీక్ష అనేది ఒక ప్రామాణీకృత పరీక్ష. నెక్స్ట్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు నిర్వహించిన పరీక్ష ప్రామాణీకృతం కాని పరీక్ష. నెక్స్ట్ అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే ప్రక్రియ మూల్యాంకనం. నెక్స్ట్ భావావేశ రంగాన్ని కూడా కొలుస్తుందనే గుణం గల అంశం మూల్యాంకనం. నెక్స్ట్ ఒక అంశం నాణ్యత యోగ్యత శ్రేష్టతను నిర్ధారించే అంశం మూల్యాంకనం. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్న యందు ప్రశ్న రూపం మూలం. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలో సమాధానాలుగా ఇవ్వబడినవి ఐచ్ఛికాలు. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలో సరైన సమాధానం కీ. బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీకి సంబంధించి సరికానిది అన్నీ ఒకే సమాధానాలు ఉండాలి అనేది తప్పు. నెక్స్ట్ ప్రశ్నలో సమాధానాలు ఇవ్వబడిన ప్రశ్న రకం మాస్టర్ లిస్ట్. నెక్స్ట్ ఎఫ్ఏ నమోదు చేసే నెల ఎఫ్ఏ నమోదు చేసే నెల ఆగస్టు. నెక్స్ట్ పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని చేపట్టవలెనని సూచించున్నది ఆర్టీ 2009. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం నందు విషయ అవగాహన విద్యా ప్రమాణానికి సంగ్రహణాత్మక మదింపు ప్రశ్నాపత్రంలో ఇవ్వవలసిన భారత్వం 40%. ఇవ్వవలసిన భారత్వం 40%.